యేసువు నీవే, లోకేశువు నీవే, యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మాధ్యము నీవే, సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమ నాకెల్లడలన్ పూజించుటే నీ ఆశయం. ఉత్థానము నీవే, సంతోషము నీవే, ఉత్థానము నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మా రాజువు నీవే, సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమ నాకెల్లడలన్ పూజించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే, సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమ నాకెల్లడలన్ పూజించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ పూజించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ఆదిలో పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆరాధన 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 ఆరాధన. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము దివ్య ప్రసాదుడు ప్రభుని యొక్క సమక్షంలో ఉన్నాం. ఇక్కడ మనమున్నది మన దేవునితో మాట్లాడడానికి, మన దేవుని యొక్క మాటలను వినడానికి, ఆ దేవుని యొక్క స్వరాన్ని ఆలకించడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో ప్రభుని వైపు చూస్తూ నీ యొక్క హృదయాన్ని తెరిచి మాట్లాడు. ప్రభువు నీతో మాట్లాడడానికి సిద్ధపడు. ఆ దేవుడే తన యొక్క వాక్యం ద్వారా ఆ మౌనములో దేవుడు నీతో మాట్లాడుతారు. ఇక్కడ చేరినటువంటి మనందరము కూడా ఆయనను ప్రేమించి ఆయన చెంత ఉండాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి వాళ్ళమే. నీ దేవుడు నీతో ఉన్నాడు. ఈ సమయంలో నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ కొరకై నీ యొక్క కష్టాలను, బాధలను, శ్రమలను, కన్నీటిని, ఇబ్బందిని ఆలకించడానికి, తీర్చడానికి, నిన్ను బయట పడవేయడానికి, వీటన్నిటిని కూడా నీకు విడుదల విమోచనను కలిగించడానికి ఈ దేవుడు ఇదిగో ఈ దివ్య ప్రసాద రూపంలో మన ముందు వేయించేసి ఉన్నారు. ఆయనను నమ్మినటువంటి వారు ఎవరు ఏనాడును తొట్టులరు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు తోడై ఉన్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు, మనకు తన యొక్క చేయుతనిచ్చి నిరంతరము కాచి కాపాడేటువంటి దేవుడు. ఆ దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాల్గొందాం. ప్రభువా, నాతో ఎల్లప్పుడూ కూడా నివాసం ఉంటూ ఉన్నందుకు, నన్ను నీ యొక్క కంటికి రెప్పవలే కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా అని ప్రభునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుందాం. ప్రభువు చెప్తూ ఉన్నటువంటి మాటలు, నేను మీ మధ్య ఎల్లప్పుడూ కూడా నివసింతును అని. మన దేవుడు పరమును వీడి మనందరి మధ్యలో, మన జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో నిత్యము నివాసం ఉంటూ ఉన్నారు. ఆయన మనలను చూస్తూ ఉన్నారు. చూచేటువంటి దేవుడు మన దేవుడు, కాపాడేటువంటి దేవుడు మన దేవుడు, సంరక్షించేటువంటి దేవుడు మన దేవుడు, రక్షణను ప్రసాదించేటువంటి దేవుడు మన దేవుడు, నిన్ను నడిపించేటువంటి దేవుడు మన దేవుడు, లేవనెత్తేటువంటి దేవుడు మన దేవుడు, దీవించేటువంటి దేవుడు, ఆలకించేటువంటి దేవుడు, నీతో నిత్యము నివాసం ఉండేటువంటి దేవుడు. ఆయన ఈ సమయంలో నీతో ఉండగా, మనందరితో ఉండగా ఆ ప్రభునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కొద్ది సమయాన్ని ఆయనతో గడపడానికి, ఆయనను స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. మనస్సు విప్పి ప్రభువుతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ యొక్క శరీరాన్ని, సమస్తాన్ని కూడా దేవుని యొక్క సమక్షంలో ఉంచండి. దేవునికి అంకితము చేయండి.
ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ పైన ఉండాలని, నీ కుటుంబం పైన ఉండాలని ప్రార్థన చేసుకోండి. మరీ ముఖ్యంగా మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ప్రభువుకి సమర్పించండి. అనారోగ్య సమస్యలు ఏమైతే ఉన్నట్లయితే ప్రభువుకి సమర్పించండి. ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ప్రభువుకి సమర్పించండి. శారీరకమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభువుకి సమర్పించండి. ఇదిగో నీ కుటుంబము, నీ బిడ్డలు కష్టాలలో ఉన్నారా, ప్రభునికి సమర్పించండి. ఇదిగో నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కరువై ఉన్నట్లయితే ఈ దేవుణ్ణి ప్రార్థన చేయండి, విన్నవించుకోండి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, బాధిస్తూ ఉన్నట్లయితే వాటన్నిటి నుండి కూడా ప్రభువునికి విడుదలను దయచేయమని ప్రభుని ప్రార్థన చేయండి. దేవుడు నీ యొక్క స్థితిని చక్కబెట్టగలడు. దేవుడు నీ యొక్క పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో ప్రభుని వేడుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో ఇది నా పరిస్థితి, ఇది నా జీవితము, నా జీవితం ఈ విధంగా సాగుతూ ఉంది, ఈ యొక్క కృపను నాకు దయచేయమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేయండి. కరుణ కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు తన యొక్క కృపను తన బిడ్డలమైనటువంటి మనందరి మీద తప్పకుండా కుమ్మరిస్తారు. ఇదిగో బిడ్డ, నువ్వు నా వాడువు, నాకు ప్రియమైనటువంటి వాడువు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నీ యొక్క పేరు నా యొక్క అరచేతిలో రాసుకున్నానని ఏనాడో దేవుడు నిన్ను తన వాణినిగా చేసుకున్నాడు. ఇదిగో తన బిడ్డ అయినటువంటి నిన్ను ఏనాడు కూడా దేవుడు విడువడు, ఎడబాయుడు. అనాథగా నిన్ను ప్రభు విడిచిపెట్టనని వాక్యములో సెలవిస్తూ ఉండగా, నీ కష్టాన్ని, బాధని, కన్నీటిని, ఇబ్బందిని, దుఃఖమును, ప్రతి సమస్యను దేవాది దేవునికి సమర్పిస్తూ దేవుని యొక్క దీవెనల కొరకై, ఆశీర్వాదాల కొరకై, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క తోడ్పాటు, నడిపింపు కొరకై విశ్వాసంతో ప్రార్థన చేయండి. నీ మనసులో ఉన్నటువంటి కష్టము తీరాలి, నీ మనసులో ఉన్నటువంటి బాధ తీరాలి, నీ మనసులో ఉన్నటువంటి వేదన తీరాలి. ఇదిగో నీ చుట్టుముట్టు ఉన్నటువంటి శోధనలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థన చేయండి. నీకున్నటువంటి సమస్యల నుండి విడుదల, విముక్తి దొరకాలని ప్రార్థన చేయండి. ఈ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయి, ఆయన నిన్ను కరుణిస్తాడు, కనికరిస్తాడు. దేవుని యొక్క దీవెనల కొరకై అందరూ కూడా ఒక నిమిషం మౌనంగా ఉండి ప్రార్థన చేయండి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరం ఈ యొక్క కీర్తన పాడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతించుదాం. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా దేవుని స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. అందరూ పాడుదాం. నువ్వు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నువ్వు నాతోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నువ్వు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా,
నాకు చింత ఏలా, నాకు వీధి ఏలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతించుదాం. కష్టములలో నష్టములలో నీకు తోడున్నటువంటి దేవునికి, వేదనలో ఈ ఆవేదనలో నీ చెంత ఉన్నటువంటి దేవునికి వందనాలు స్తోత్రాలు అర్పించుకుందాం. ప్రభువా, నేను అడిగినటువంటి వెంటనే ఇచ్చేటువంటి దేవుడవు, వెతికినటువంటి వారికి దొరికేటువంటి దేవుడు, పిలిచినటువంటి వారికి తగ్గినటువంటి వారికి తలుపులు తెరిచేటువంటి దేవుడవు. స్తోత్రం యేసయ్యా. గట్టిగా చప్పలు కొడదాం. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అందరం గట్టిగా నోరు తెరిచి పాడదాం. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడము, వెదకిన వారికి దొరికేవాడము. అడిగిన వారికి ఇచ్చేవాడము, వెదకిన వారికి దొరికేవాడము. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాతోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధల్లో నీకు తోడున్నటువంటి దేవునికి స్తోత్రం. మనల్ని ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పవలే కాచి కాపాడుతున్నటువంటి దేవునికి స్తోత్రం. మన యొక్క శిలువ మరణం ద్వారా మనందరికీ రక్షణను ప్రసాదించినటువంటి దేవునికి స్తోత్రం. ఇదిగో నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమని పలికి మనలను తన యొక్క సత్య మార్గములో జీవ మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవునికి వందనాలు స్తోత్రాలు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. అందరం గట్టిగా పాడదాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవా దేవా నీకే స్తోత్రం. మరొకసారి పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా.
నాకు భయమేలనా యేసయ్యా. అందరము నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. అందరూ కలిసి పాడదాం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా. ప్రైజ్ ది లార్డ్. నాకు భయమేలనా యేసయ్యా. హల్లెలూయా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిక్కులేలనా. దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం, 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 ఆ దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవా దేవానికి స్తోత్రం, గట్టిగా దేవా దేవానికి స్తోత్రం, హల్లెలూయా. దేవా దేవానికి స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. ఆటలు చేద్దాం. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, బాధల్లో, శోధనలో, ఇబ్బందులలో, ఇరుకులలో మీరు తోడుగా ఉండండి. మీరు కలిగినటువంటి కుటుంబాలలో శాంతిని, సమాధానం, ఆయుధానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కృప ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరిపై, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిపైన దీవించమని, ఈ కృపలో ఈ బిడ్డలను బలపరచమని, ఈ కుటుంబాలను దీవించమని, ఈ ఆశీర్వాదాలు దయచేయమని, అనారోగ్యమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా దేవానికి స్తోత్రం, 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 దేవా దేవానికి స్తోత్రం. అందరూ చేతులు పైకెత్తి నీ యొక్క దేవునికి స్తోత్రం చెప్తాం. నీవు పొందినటువంటి మేలులకు, దేవుడు నీ కుటుంబంలో చేసినటువంటి మేలులకు, నువ్వు స్వీకరించినటువంటి ఆశీర్వాదాలన్నిటికీ దేవాది దేవునికి వందనాలు చెప్పండి. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు యొక్క తోడ్పాటు, ప్రభుని యొక్క నడిపింపు, ప్రభుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఏ ఒక్కరం కూడా మనం ఇక్కడ జీవించలేము. ఆ ప్రభువు మనతో ఉన్నారు కాబట్టి మనం జీవించగలుగుతున్నాం, మనగలుగుతున్నాం. ఆ ప్రభువు మన మీద చూపించినటువంటి కృపకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. మనలో ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావాలు, మనలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలన్నింటినీ కూడా వదిలిపెట్టి ప్రభుని ఆశ్రయించేటువంటి కృపను, విశ్వాసాన్ని మనందరికీ కూడా అనుగ్రహించమని, దేవుడు తన యొక్క కృపలో మనందరినీ బలపరిచి భద్రపరచాలని, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకందరికి ఎల్లప్పుడూ కూడా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నువ్వు నాలోనే
ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఈ సహోదరులారా, ఒక్క నిమిషం మౌనంగా మీకున్నటువంటి అవసరాలన్నింటినీ ప్రభు ముందుంచండి. ఆ దేవునికి, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక్క నిమిషం మౌనంగా ఆ ప్రభుని ఆరాధించుదాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం మీకే ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. కూర్చోండి. యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనము చదువుకుని పిల్లరా ప్రార్థన చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనము మన యొక్క గ్రామములో పురవీధుల గుండగా సిలువ మార్గమును ప్రదర్శించి ఉన్నాం. ఇప్పుడు ఈ సమయములో సాక్షాత్తు క్రీస్తు ప్రభు ముందర మనము, అనగా సప్రసాద ప్రభు ముందర మనము వేసి ఉన్నాం. సప్రసాద ప్రభు యొక్క ఆశీర్వాదములు, దీవెనలు మనము పొందాలనేటువంటి ఆశతో ఇక్కడ మనమందరము కూడా సమావేశం అవటం అనేటువంటిది జరిగింది. పిల్లరా, చదవబడినటువంటి వాక్యాన్ని మరొకసారి చూద్దాం. చదువు. ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక అట్లు చేసెను. పిల్లరా, మొదట ఎవరు ప్రేమించారు? ఇది మనము తెలుసుకోవలసినటువంటి మాట. ఎవరు ప్రేమించారు? మనుష్యులు దేవుణ్ణి ప్రేమించారా, లేకపోతే దేవుడే మనుషులను ప్రేమించాడా? దేవుడే ఎంతో ప్రేమించి, ఎంత అని చెప్తాం? సహజముగా ప్రతి కుటుంబంలో తమ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తారు కదా, ప్రేమిస్తారు. ఎప్పటి వరకు ప్రేమిస్తారు అంటే, తమ మాట అయినటువంటి పిల్లలైతే గనక
తల్లిదండ్రులు అమితమైనటువంటి ప్రేమను కనపరుస్తారు పిల్లల మీద. తల్లిదండ్రుల యొక్క మాటను ధిక్కరించేటువంటి పిల్లలను కొంచెం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు. ప్రేమ చూపిస్తారు కానీ, ప్రేమించుకుంటున్నారు కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే ఎవరు? లోకం అంటే చెట్లు పుట్ల, లేకపోతే ఇళ్ళు వాకళ్ళ అమ్మా? మనుష్యులు. అంటే దేవుడు మనుషులను ప్రేమించాడు. దేవుడు మనుషులను ప్రేమించటం ఏంటి? అసలు మనుషులను చేసిందే దేవుడు. మానవునికి రూపం ఇచ్చింది దేవుడు. ఆ రూపం ఇచ్చినటువంటి ఆ రూపములో దేవుడు ప్రాణవాయువును ఊదినవని ఆది గ్రంథములోనే మనం చదువుకుంటూ ఉంటాం. అంటే టోటల్గా మనం చూసినట్లయితే మానవుని సృజించింది దేవుడు. మానవుని సృజించిన దేవుడు. అయితే పిల్లరా, ప్రత్యేకముగా యోహాను గారు తన శుభవార్తలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించునని. అనగా ఎంత ప్రేమించాడు అంటే వర్ణించటము మానవ మాతృలైనటువంటి మన తరమ కానంత ప్రేమ దేవుడు చూపించాడని జీవగ్రంథం, పరిశుద్ధ గ్రంథము మనకి తెలియపరుస్తూ ఉంది. అయితే మానవుడు దేవుని యొక్క ప్రేమను ధిక్కరించి దేవుని సన్నిధిలో ఉండవలసిన మానవుడు, దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని సన్నిధి నుంచి అతడు బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు మనిషిని ప్రేమించును. మనిషి పాపాత్ముడుగా దేవుని మాటను ధిక్కరించినా కానీ దేవుడు మాత్రము తన ప్రేమను మాత్రము మానవుడి మీద చూపించటము మానలేదు అని చెప్పి ఈనాటి పరిశుద్ధ గ్రంథము మనకు చెప్తున్న మాట. అనగా మానవుని యొక్క ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ. శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనిషిని ప్రేమించాడు. అశాశ్వతమైనటువంటి ప్రేమ కాదు, అసంపూర్ణమైనటువంటి ప్రేమ కాదు, సంపూర్ణమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ దేవుడు మనిషి పట్ల చూపించాడు. అందుకే తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అనగా ఏకైక కుమారుడు. ఆయన పేరేంటమ్మా? మాట్లాడండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఎందుకు పంపించాడయ్య అంటే, విశ్వాసులారా, ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళని రక్షించటానికి దేవుడు తన కుమారుని పంపించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని రక్షించటానికి, అంటే దేవుడు పంపించిన తన కుమారుని యందు, యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసము ఉంచుతారో వారందరూ కూడా ఏమవుతారంటే రక్షింపబడతారని రాయబడింది. అంతేనా? రక్షింపబడతారా? ఎవరందు విశ్వాసం ఉంచితే? దేవుని, అంటే దేవుడు పంపించినటువంటి తన కుమారుడైనటువంటి క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మానవుడు కట్టుకున్నటువంటి పాప పరిహారము కావటానికి దేవుడు పిల్లరా తన ఏకైక కుమారుని పంపించాడు. ఎందుకంటే మానవుడు దేవుని ప్రేమకు, దేవుని సన్నిధికి దూరమయ్యాడు కాబట్టి మరలా దేవుడు ఆ మనుష్యుని తన దగ్గరికి చేర్చుకోవటానికి, తనతో ఉండటానికి పిల్లరా తన ఏకైక కుమారుని పంపించాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, పిల్లరా పాపులైనటువంటి మనుషుల్ని కూడా రక్షించేటువంటి కృప యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ ఎలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించాడో ఈనాటి దైవ గ్రంథ పట్టణాల ద్వారా తెలుసుకుందాం. ఈనాటి శుభవార్త, యోహాను శుభవార్త 8వ అధ్యాయము పిల్లరా మొదటి వచనము. యేసు ఒలీవ పర్వతముకి వెళ్ళెను.
తెల్లవారిగానే ఆయన దేవాలయముకు రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చిరి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ఎక్కడికి వెళ్ళిను? ఒలీవ పర్వతమునికి. రేయి సమయములో ఆయన ఎక్కడికి వెళ్ళేవాడంటే ఒలీవ పర్వతానికి వెళ్ళేటువంటి వాడు. ఎందుకు? ఎందుకు? ప్రార్థన చేసుకోవటానికి. ఏమండి? దేవుని కుమారుడు పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. ఆయన యొక్క జన్మము పరిశుద్ధము. ఆయన పెరిగింది నీతిలో. ఆయన పుట్టుకలోనేమో పరిశుద్ధత ఉంటే ఆయన పెరిగినటువంటి విధానములో నీతి ఉంది. ఆయన పెంచినటువంటి తండ్రి నీతిమంతుడు. అవునా? నీతిమంతుడేనా? ఆయన పేరు యోసేపు. యోసేపు నీతిమంతుడు. ఎంత నీతిమంతుడంటే దేవుని బిడ్డలారా, తన భార్య అయినటువంటి మరియా గర్భం దాల్చిందని తెలిసి కూడా ఎవరికి చెప్పలేదు. 10 మందిలో పెట్టి అల్లరే చేయలేదు. మనమైతే ఇల్లు పీకి పందిరేస్తారు. మన కుటుంబంలో ఇలాంటి పరిస్థితి జరిగితే మానవ మాత్రులు మనమైతే గనక దేవుని బిడ్డలారా ఇల్లు పీకి పందిరేస్తాం, రచ్చ రచ్చ చేస్తారు. కానీ యేషేవు మాత్రము పిల్లరా తన భార్య అయినటువంటి మరియకి గర్భం వచ్చిందన్న సంగతి తెలిసినప్పుడు ఎంత మౌనంగా ఉన్నాడంటే తనను తాను అనుసుకుంటూ, లేకపోతే తనను తాను నిబ్రపరుచుకుంటూ తన నీతిని కనపరిచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువులు వారి పెరిగినటువంటి పెంపకము నీతి కలిగినటువంటి తండ్రిలో పెరిగాడు. యేసు ప్రభువులో పుట్టుకలో పాపము లేదు, అదే విధముగా ఆయన పెరిగినటువంటి విధానంలో కూడా అసత్యము లేదు, సత్యం ఉంది. అలాంటి సత్యములో ఉన్నటువంటి ప్రభువు, పాపములో జన్మింపినటువంటి ప్రభువు, సహోదరులారా, సువార్తని ప్రారంభించినటువంటి దినాల్లో దేవుని స్తోత్రము. అమ్మో ఎక్కడ చెప్తారా? నా చేయి లేచినప్పుడు మీరు చేయి లేగాలి, లేదా నేను చేయి దించి చెప్పినప్పుడు మీరు దింపే చెప్పండి. నా చేయి లేచినప్పుడు మీరు చెప్పు మీసాలదేనమ్మా. ప్రైజ్ లార్డ్. కనుక విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పగట్ల వేళ సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయనను బోధన వినటానికి తండాపు తండాలుగా ప్రజలు వచ్చేవాళ్ళు. ఇదిగో మనకులాగా ఆయన చెప్పేటువంటి మాటలు పిల్లరా మాధుర్యముగా ఉండేటువంటివి. ధర్మశాస్త్ర బోధకులు ఎప్పుడు ఎవరు చెప్పనటువంటి మాటలు చెప్పేవాడు. మనిషికి ఆకర్షణీయముగాను ఆదరించేటువంటివిగాను మనిషి జీవితాన్ని ఉన్నతమైనటువంటి మార్గంలోనికి నడిపించేవిగాను దేవుని యొక్క మాటలు ఉండేటువంటివి. అనగా యేసు ప్రభు మాటలు అంత మాధుర్యంగా ఉండేటువంటివి. అందుకనే యేసు ప్రభు మాటలు వినటానికి ప్రజలు పోకళ్ళలుగా వచ్చేవారు. దేవుని బిడ్డలారా, పగటి కాల సమయంలో ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి అవకాశము ఉండేటువంటిది కాదు. అలాంటప్పుడు యేసు ప్రభు ఏం చేసేవారంటే రేయి సమయంలో ఒలీవ పర్వతముకి వెళ్ళేవాడంట. ఏ పర్వతము? ఒలీవ పర్వతముకి వెళ్ళి రేయి అంతా కూడా తెల్లవారి వరకు ఆయన ఏం చేసేవాడు? కొద్దిసేపు మనం ఇక్కడ మనం అనుకున్నటువంటి సమయం నుంచి ఒక్క అరగంట ముందుకు వెళ్ళామనుకోండి, అసలు ఉంటుంది మన పరిస్థితి కదా. కానీ దైవ కుమారుడైనటువంటి క్రీస్తు భగవంతుడు రేయి దేవుని బిడ్డలారా ఇదిగో తన తండ్రితో సంభాషించుకుంటూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మళ్ళా చదువుదాం మాటలు. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయముకు రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగని ఏమని బోధిస్తున్నాడు? పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు బోధించేటువంటి ప్రేమ గల మాటలు ఒక్కటి చెప్పండి. యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆదరణ కలిగేటువంటి మాటలు లేదా ప్రేమ కలిగినటువంటి మాటలు ఆయన బోధించినటువంటి బోధనలో ఒక్క మాట గుర్తు చేయండి. అసలు ఏం చెప్పలేదా? బైబిల్ నందు ఎవరు ఆ ప్రభువు
ప్రజలకి ఏం చెప్పలేదా? ఒకటి చెప్పండి. ఆ 10 ఆజ్ఞలలో దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు అనిగొని అన్నారు కదా. ఒకటి, దేవుడు తప్ప మరి ఏరేది అంటే తండ్రి అయిన దేవుని తప్ప మరొకరు లేరు, నన్ను మాత్రమే ఆరాధించు. 2, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. అంటే ఇవన్నీ 10 ఆజ్ఞలు. 2 ఆజ్ఞలు ఏమన్నా అంటే, నేనే దేవుణ్ణి, నన్ను మాత్రమే ఆరాధించండి. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించండి అన్నారు. వినటానికి బాగున్నాయి. ప్రభువు చెప్పినటువంటి మాటలు వినటానికి చాలా బాగున్నాయి, కానీ ఆచరణలో పెట్టడానికి కొంచెం కష్టమే. సరే, పిల్లరా, ఈ రీతిగా ఆయన బోధిస్తున్నప్పుడు అక్కడికి ధర్మశాస్త్ర బోధకులు వచ్చారంటండి. ఎవరు వచ్చారమ్మా? ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు. వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని అమ్మా తీసుకుని వచ్చి ఆయన ఎదుట నిలబెట్టారు. చాలండి. ఎవరి ఎదుట నిలబెట్టారు? ఈ రాత్రి సమయంలో యేసు ప్రభు వారు ఒలీవ కొండకి వెళ్ళారు ప్రార్థన చేసుకోవటానికి. తెల్లవారుగానే దేవాలయం దగ్గరికి వచ్చారు. ఎందుకో తెలుసా? మా వాళ్ళు చెప్తారు, దీక్షుడు రాజు ఎందుకు వచ్చాడు? ఆయన దేవాలయం దగ్గరకు వచ్చేటప్పటికి దేవాలయం దగ్గర చాలా మంది ప్రజలు ఉన్నారు. ఉన్నారా? మేము చూసామా అనుకుంటున్నారా? ఉన్నారా లేదా? చాలా మంది ప్రజలు ఉన్నారు. ఉన్నటువంటి ప్రజలతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈలాగా ధర్మశాస్త్ర బోధకులు ఒక అమ్మాయిని పట్టుకొచ్చారు. ఏమనంటే, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. ఇటువంటి స్త్రీను రాళ్లతో కొట్టి సంపుడని మోషే ధర్మశాస్త్రము మనకి బోధిస్తుంది. ఏమండి, మోషే కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి బయలుదేరారమ్మా? ఈజిప్ట్ దేశానికి, అంటే ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలి? కనాను వెళ్ళాలి. కాబట్టి కనాను వెళ్ళేటప్పుడు, కనానికి వెళ్ళిన తర్వాత వీళ్ళరా ఇశ్రాయేలీలు ఉండవలసినటువంటి తీరుని గురించి దేవుడు చక్కని మాటలు మోషే ద్వారా తెలియపరుస్తాడు. కనానులోకి వెళ్ళిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ రీతిగా ఉండాలంటే, మొదట నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు, మరే దేవుడిని మీరు కొలవకూడదు. తర్వాత ఈ రీతిగా మీరు బ్రతుకుతున్నప్పుడు మీ మధ్యన ఉన్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మీ మధ్యన ఉన్న స్త్రీలలో ఎవరైనా వ్యభిచారంలో పట్టుబడితే ఏం చేయమన్నాడంటే, రాళ్లతో కొట్టి సంపండని మోషే ధర్మశాస్త్రములో ఇచ్చాడు. మంచిది. వ్యభిచారంలో పట్టుబడింది అమ్మాయి, రాళ్లతో కొట్టాలి. అంతేనా? రాళ్లతో కొట్టాలి. వినాలి వినాలి వినాలి. ప్రైజ్లో చేపైగా చెప్పండి, ప్రైజ్లో. రాళ్లతో కొట్టి చంపాలి. దొరికిన కాడ కొట్టి చంపితే ఎవరై అడిగేవాళ్ళు లేరు. ఆమె ఎక్కడైతే పట్టుబడిందో అక్కడ ఆమెని రాళ్లతో కొట్టి చంపితే అడిగేవారు ఎవరు కూడా లేరు. అది న్యాయం, ధర్మశాస్త్రం. కానీ వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు? ఎక్కడికమ్మా? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 40వ వచనము. ఈ పలుకులు విని జనసమూహములోనే కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్తననియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకునిరి అన్నారు. అప్పటికే జనులు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, ఈయన ప్రవక్తని లేదా క్రీస్తు అని చెప్పుకుంటున్నారు. ఈయన పట్టుకురామని చెప్పి ధర్మశాస్త్ర బోధకులు కొంతమంది భట్రోతులు పంపించారు. ఎందుకయ్యా అంటే, వీరు బోధన మూలముగా వారి అధికారానికి ఆటంకం కలుగుతుంది. అందుచేత వాళ్ళు పట్టుకురామని పంపించినప్పుడు వీళ్ళు బంట్రోతులు ఏం చేశారో చూద్దాం. 45వ వచనం. బంట్రోతులు ప్రధానార్చకుల యొద్దకు
పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకు రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడును ఎన్నడూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. ఆ పరిచయులు వారితో, మీరు కూడా మోసపోయితురా అని, అంటే ఎవరైతే ప్రభువును పట్టుకురావటానికి వెళ్ళారో వాళ్ళు ప్రభు యొక్క మాటలు వినగానే, ఆ దయాపూరితమైన మాటలు వినగానే పిల్లరా యేసు ప్రభుని పట్టుకోలేదు కానీ తిరిగి వచ్చేసారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే, ధర్మశాస్త్ర బోధకులు లేదా పరిచయులు ఆ యేసుని తీసుకురామని పంపించారు. వీళ్ళు పట్టుకోలా. ఎందుకు పట్టుకోలేదంటే, ఈయనలాగా ఎవరు మాట్లాడారు అన్నలు, ఆయన మాటలు అంత దయాపూరితమైనటువంటి మాటలు అంచేత మేము ఆయన పట్టుకోలేదయ్యా, వచ్చేసామంటే, విశ్వాసులారా ధర్మశాస్త్ర బోధకులు అంటారు, మీరు కూడా మోసపోయారా? మీలాంటి వాళ్ళే, మీకు ధర్మశాస్త్రం తెలియదు కదా, మీరు శాపగ్రస్తులు. ఎలాంటి వారు? వెళ్ళి వింటున్నారు చూడండి, యేసు ప్రభు మాటలు వింటున్నారు చూడండి, వాళ్ళు ఎవరై అంటే శాపగ్రస్తులు అంట. ధర్మశాస్త్రం తెలిసినటువంటి మేము కానీ, అధికారులు కానీ, ఈ యేసు అనేటువంటి వాడిని రక్షకుడిగా కానీ దేవుడిగా మేము అంగీకరించలేదని చెప్పి, ఇదిగో వాడు ఇచ్చినటువంటి జవాబు. అప్పటి నుంచి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడా, ఏ యొక్క కోణంలో దొరుకుతాడా ఆయన పట్టుకుని తుదముట్టించాలనేటువంటి కోరికతో, కుతూహలంతో ఉన్నారు అని చెప్పి ఇదిగో పరిశుద్ధ గ్రంథం అని చెప్తుంది. అందుకనే ఆ పట్టుబడినటువంటి అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చారు అంటే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. 4వ వచనం, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టబడింది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టు సంపుడని మోసే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించును, ఈమె విషయమై నీవేమందువు అంటాడు. చెప్పండి, యేసు ప్రభువు గనక ధర్మశాస్త్రాన్ని ఆచరించి, ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళతో కలిసి, వింటున్నారా ప్రైజ్ లా, వీళ్ళతో కలిసి, అయ్యా ఇలాంటి పాడి మనిషి మన మధ్యన ఉండటం మంచిది కాదు అని చేత ఒక రాయి అయ్యింది అన్నాడు అనుకోండి, ఏమంటారు వీళ్ళు? ఏమంటారు? ఇప్పుడు వరకు ఈయన చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలేగా. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, ఎలాంటి వారినైనా ప్రేమించాలి అని చెప్పి బోధిస్తున్నటువంటి మాటలన్నీ కూడా ఉట్టిదే, అబద్ధాలే. ఒకవేళ నిన్ను ఒకవేళ అయ్యా చేసిన పని అంటే చేసింది పోనండి పాపం, ఈ పట్టికి మన్నించండి అన్నాడు అనుకోండి, ధర్మశాస్త్రాన్ని అతడు గౌరవించినట్టు కాదు. ధర్మశాస్త్రాన్ని అతను గౌరవించినట్లు కాదు. రెండిందాలుగా యేసు ప్రభులు తప్పు పట్టుకోవాలి. ఎవరిలో పట్టుకోవాలి? యేసు ప్రభులో తప్పు దొరికిద్దా? నేను చెప్పాను ముందు, ఆయన పుట్టుకలో పాపము లేదు, జన్మములో పాపము లేదు, ఆయన పెరిగినటువంటి దానిలో నీతి మాత్రమే తప్ప అవినీతి లేదు. అలాంటి మహనీయుడిలో తప్పుని మనం ఎదకగలమా? ఒకళ్ళు వెతికితే దొరుకుద్దా? దొరికే అవకాశం లేదు దేవుని బిడ్డలారా. అంచేత వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకుంటే ఆయనేమో ఎవరికి ఏ సమాధానం చెప్పకుండా కింద కూర్చుండి వేలుతో రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. తెలుసా? ఇక్కడున్నటువంటి మనందరి యొక్క సెట్ట జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడా? ఇక్కడున్నటువంటి మనందరి సెట్ట మన యొక్క పాప పుణ్యములు దేవుడు జీవ గ్రంథములో మన పేర్లు లెక్కిస్తాడా? లెక్కించడా? లేదు, మా పేర్లు రాయబడవు, మేము జీవ గ్రంథంలో మా పేర్లు పాపమని రాయబడదు అని చెప్పి గుండె మీద వేసుకుని చెప్పగలిగితే మంచిదే, మీరు పుణ్యాత్ములని చెప్పి మీకు నమస్కారం చేయొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మన స్థితిగతులు, నువ్వేం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, నీ శైలి ఎలా ఉందో, నీ అనుదిన జీవితంలో నువ్వెక్కడ ఏం చేస్తున్నావో అన్నీ కూడా దేవుడు చూస్తాడు అంటారు కదా. చూస్తాం కాదు,
చూచిన దేవుడు ఊరికినే ఉండడు, తన జీవ గ్రంథంలో మన పేరు రాస్తాడు. రాస్తాడు కదా. ఇక్కడ యేసు ప్రభు కింద కూర్చుని వేలుతో రాస్తున్నాడు. ఏం రాశాడు అనేది మాత్రం అక్కడ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్పలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఇది పదే పదే అడగగా వారితో ప్రభు అన్నటువంటి వాళ్ళు అంటున్నారు, బోధకుడా మాట్లాడవేంటి, పాపములో పట్టుబడినటువంటి ఈమెను ఏం చేయమంటావు అని చెప్పి పదే పదే అడుగుతుంటే ప్రభు అన్నాడు, ఎవరమ్మా, మీలో పాపము చెయ్యని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయచ్చు. తలకు రాయి పట్టుకుని ఉన్నారు. అందరి చేతులు ఏమున్నాయి? ఇప్పుడు మీ చేతులు ఏమున్నాయి? బైబిల్ ఉన్నాయి. వెరీ గుడ్. దేవుని యొక్క జీవ గ్రంథం ఉంది. వాళ్ళ చేతులు ఏమున్నాయి? మీరు ప్రార్థనకు వచ్చారు, బైబిల్ ఉన్నాయి. వారు ఆ అమ్మాయిని పట్టుకున్నారు, కొట్టడానికి రాళ్ళు ఉన్నాయి. అంతే కదా, రాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఈయన అన్నాడు, పాపము లేనటువంటి వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నారు. వేసారా? అంటే పాపము లేని వారు ఎవరు లేరు కదా. పౌలు భక్తుడు అంటాడు, పాపి అని పిలువబడి వాడిలో మొదటి వాడిని నేనే అన్నాడు. 14 సంఘాలకి లేఖ రాసినటువంటి మహర్షి, మహాభక్తుడు, పిల్లరా, ఆయన అంటాడు, పాపి అని పిలువబడి వాళ్ళలో మొదటి వాడిని నేనన్నాడు. మరి ఈ రాళ్ళు పట్టుకున్నటువంటి వారిలో పాపము లేని వాడు ఉన్నాడంటారా? లేరు. ఆయన అన్నటువంటి మాట నిజమే, మీకు దొరికింది, తలకూర వేసి కొట్టేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే. అయితే అయ్యలారా, పాపము ఎవరిలైతే లేదో వాళ్ళు మొదటగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. రాయి వేయండి అని చెప్పినప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు కింద కూర్చుని ఏలుతో రాస్తూ ఉన్నాడండి. పుస్తకాలు అనుకున్నారేమో, నేల మీద రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు? నేల మీద రాస్తున్నాడు. రాతు ఉన్నప్పుడు అక్కడ ఎవడో నాలంటోడు చూశాడు. చూస్తే నా పేరుంది. ఏముంది? పేరు మాత్రమే లేదు. నేను ఫలానా రోజున ఫలానా చోట్ల చేయి కొన్న ప్రైజ్లా చెప్పు, ప్రైజ్లా చేయి కొన్నటువంటి పని చేశానని చెప్పి అక్కడ ఆయన రాతున్నటువంటి దానిలో చూశాను నేనే, మీరు కాదులే, నేనే చూస్తే రాయి వేయటానికి నేను అర్హుడినా అనర్హుడినా కాబట్టి మెదలకుండా వెళ్ళిపోయా. నా వెనకాల అందరూ వచ్చేసారు కదా, అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడ ఒక్కడన్నా వేసారా రాయ? వేయగలిగినటువంటి సమర్థవంతుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. అంటే పాపము లేనటువంటి వ్యక్తి అక్కడ ఒకరున్నారు. ఇద్దరే ఉన్నారు. ఒకరేమో పాపి అయితే ఇంకొకరేమో పాపము లేనటువంటి వ్యక్తి. అంచేత విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు లేచి ఆమెను చూసి, వాళ్ళందరూ ఎక్కడా, ఎవరును నిన్ను శిక్షించలేదా అని అడిగితే ఆయన తల ఎత్తి, ఎక్కడ, ఎవరు నిన్ను శిక్షింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభువని ఆమె సమాధానం ఇచ్చెను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేనును నిన్ను శిక్షింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుమన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు? లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, అవునా? పాపులు నశించిపోతే దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని రక్షించినట్లు? అంటే పాపాత్ముడుగా బ్రతుకుతున్నటువంటి వాడు తన పాపముని విడిచిపెట్టి వస్తే వాడికి ఏముంది అంటే రక్షణ ఉంది. పాపాత్ముడు పాపముని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే పాపని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించటం మాత్రమే కాదు, ఆయనకి రక్షణ ఇవ్వటానికి దేవుడు సంసిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. పాపాత్ములు కూడా ప్రేమించేవాడు మన ప్రభు అయినటువంటి యేసు స్వామి, అవునా? పాపుల కోసం తన ప్రాణాన్నే బలిగా పెట్టాడు. ఎవరైనా పెట్టగలరా?
పాపుల కోసం తన ప్రాణాన్నే బలిగా పెట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత లోతైందంటే, ఎంత విలువైందంటే పిల్లారా, పాపులైనటువంటి మనుషుల కోసం తన ప్రాణాన్ని ఇదిగో సిలువ మీద బలిగా దానం చేశాడు. ఎవరు చేయగలము? ఎవరు చేయగలరు ఈ త్యాగం? ఈ త్యాగం ఎవరైనా చేయగలరా? ప్రభు చేసినటువంటి త్యాగాన్ని ఎవరమైనా చేయగలమా? అవకాశం ఉందంటారా? సహోదరులారా, మరొక మాట చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రేమను పాపుల పట్ల చూపించటం మాత్రమే కాదు, రోగులను కూడా ప్రేమించేటువంటి వాడు యేసు ప్రభు. ఎవరిని ప్రేమించేవాడు? రోగులను ప్రేమించేటువంటి వాడు. మార్కు శుభవార్తలో 3వ అధ్యాయము లేదు 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. కొందరు ఒక పక్షవాయు రోగిని నలుగురు సహాయముతో మోసుకుని వచ్చిరి, కానీ జనులు కిక్కిరిసి ఉన్నందున అనగా ఆడిని తీసుకుని అతని చెంతకు రాలేకపోయారు అని రాయబడిన మాట. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్పండి అమ్మా, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రము. దేవుని బిడ్డలారా, ఒక పక్షవాయు రోగి నలుగురి సహాయముతో ఎక్కడ తీసుకొచ్చారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అసలు ఏ ఊర్లో ఉన్నాడు? ఏ ఊర్లో ఉన్నాడు? మా ఊర్లో లేడు. ఎక్కడ? కపెర్నహూములో ఉన్నాడు. అది రెండవసారి వచ్చాడు అక్కడికి. యేసు ప్రభు రెండవసారి కపెర్నహూము వచ్చాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక ఇంటి కూర్చుని ఆయన బోధిస్తాం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, చెప్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పిల్లరా, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడన్న సంగతి ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే, కొన్ని సంవత్సరాల నుంచి రోగముతో బాధపడుతున్న వాడు, పక్షవాయు రోగి అని రాయబడింది, వాడు మంచంలోనే ఉన్నాడు. వాడిని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు నలుగురు. నలుగురు సహాయంతో ఎవరిని మోతారు తెలుసా? మంచన్న సుజాత, నలుగురు సహాయంతో ఎవరిని మోతారు? జనమ్మా అవుతారేంటి? చనిపోయిన వాడిని తీసుకెళ్తారు కదా. ఇప్పుడు వీడిని మోసుకెళ్తున్నారు. అంటే జీవం ఉంది కానీ యాక్చువల్గా వాడు ప్రాణం ఉన్నటువంటి మృతదేహం, లేవలేడు, నడవలేడు. నలుగురు తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు? యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్లారు. యేసు ప్రభు ఆ ఇంటిలో బోధిస్తున్నప్పుడు ఆ ఇంటి చుట్టుపక్కల జనము కిక్కిర్చి ఉన్నందున వెళ్ళటానికి అవకాశం లేనటువంటి సమయంలో యేసు ప్రభు దేవుని బిడ్డలారా ఉన్నటువంటి ఆ స్థలములోనికి పైకెక్కి, ఎక్కడికెక్కి ఇద్దరు పైకెక్కి ఆ కప్పు తీసి వీళ్ళని తీసుకెళ్ళి ఆ తాళ్ళతో సహాయంతో యేసు ప్రభు ముందు ఉంచారు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్లో ఎక్కడ ఉంచారు? యేసు ప్రభు ముందు ఉంచారు. ఎవరిని? పక్షవాత రోగిని. యేసు ప్రభు ముందు ఎప్పుడైతే ఉంచారో ఆ సమయంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అతను చూసి అన్నాడు, నీ పాపములు క్షమింపబడిన కుమారా అన్నాడు. అనగా వాళ్ళ విశ్వాసం చూస్తున్నటువంటి యేసు ఆ రోగితో అన్నటువంటి మాట ఏంటంటే, కుమారా నీ పాపములు క్షమింపబడినవన్నాడు. ఆ మాటకు అక్కడున్నటువంటి మీరు అడిగడిగిన యేసు ప్రభుకి అడ్డపడేటువంటి వాళ్ళు అక్కడున్నారు. ప్రతి చోట కూడా యేసు ప్రభు చేసేటువంటి అద్భుతము, యేసు ప్రభు చేసేటువంటి సూచక క్రియలకు ఆటంకం కలిగించేటువంటి వారు కూడా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కనుక విశ్వాసులారా, యేసు ప్రభు ఎప్పుడైతే అతను చూసి కుమారా నీ పాపములు క్షమింపబడిన అని చెప్పాడో, అక్కడున్న ధర్మశాస్త్ర బోధకులు ఏమన్నారంటే, ఇతడు ఎందుకు ఇట్లా? అమ్మా వింటున్నారా?
ఇతడు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అని చెబుతూ ఇతడు దేవదూషణము చేయుచున్నాడని చెప్పి అక్కడున్న ప్రజలందరూ రే నీళ్ళు మేండలకి దాకా తగ్గితే నాకు అవ్వాలి, వాళ్ళకి ఎందుకు అవుద్ది బయటికి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా మరొకసారి ఆ మాటలు చూద్దాం. ఇతడు దేవదూషణములు చేయుచున్నాడు, దేవుడు తప్ప మరెవరును, అంతే కదా, పాపములు ఎవరు క్షమించగలరు? దేవుడు మాత్రమే క్షమించగలడు. పిల్లరా మరలా చెప్తున్నాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపెను. ఆయన యందు విశ్వాసం ఉన్న వారిని రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ పక్షవాత రోగిని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే అతనిలో ఉన్నటువంటి పాపమును తీసివేసి అతనికి స్వస్థతనివ్వాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశము. అందుకే యేసు ప్రభు ఏమన్నా అంటే, కుమారా నీ పాపము క్షమింపబడి. పాపము ఉన్న చోటకి పరిశుద్ధత రాదు. పాపం ఉన్నటువంటి చోట దేవుడు నివాసం ఉండలేడు. పాపము ఎక్కడైతే పిల్లరా, ఏ ఇంటిలో అయితే, ఏ కుటుంబం, ఏ యొక్క వ్యక్తులు అయితే ఉంటుందో అతను దేవుడు దర్శించడు. పాపము శాపం ఉన్న కాడ దేవుడు వాళ్ళ మధ్యకి రాడు. దేవుని బిడ్డలారా, మీకు ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్పనా. ఇశ్రాయేలీలు ప్రయాణములో వాగ్దత్వ భూమికి చేరేటువంటి ప్రక్రియలో పిల్లరా అనేకమైనటువంటి ప్రాంతాలను, రాజ్యాలను జయించారు. దేవుని స్తోత్రం చెప్దాం. అలాంటి సమయంలో ఒకానొక సమయం నందు వాళ్ళకి ఒక చిన్న పట్టణం అడ్డం వచ్చింది. ఏ పట్టణం అంటే ఆయు అనేటువంటి పట్టణం. ఏ పట్టణం? ఆయు అనేటువంటి పట్టణం. ఈ ఆయు అనేటువంటి పట్టణానికి ఇశ్రాయేలు జనాంగం అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు, 2-3 వేల మంది వెళితే ఆయు పట్టణాన్ని పట్టుకొచ్చేస్తామయ్యా అని చెప్పాడు యెహోషువ గారు. అట్లాగే వెళ్ళడానికి పంపించాడు. 2-3 వేల జనాన్ని వాళ్ళు తరిమి కొట్టారు ఆయు పట్టణస్థులు. ఎందుకని అని చెప్పి వాళ్ళు ఇంటికి పారిపోయి వచ్చిన తర్వాత యెహోషువ దేవుని మందసం ముందర ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? దేవుని మందసం దగ్గరికి వచ్చి తన యొక్క తల నేల మీద వాలుసుకుని బోరున వేడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు మాతో ఉంటానన్నావు, మాకు విజయాన్ని ఇస్తానన్నావు కదా, అలాంటి నీవు ఆయ పట్టణమందు మేము ఓడిపోవటానికి గల కారణం ఏంటని చెప్పి అతడు బోరున ఏడుస్తాడు. అంటే వీళ్ళ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో దేవుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, విశ్వాసులారా, వాళ్ళు యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత శాపగ్రస్తమైనటువంటి వస్తువులు కొన్ని తీసుకొచ్చుకుని వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు. ఆయు పట్టణస్థులు శాపగ్రస్తమైనటువంటి వస్తువులు కొన్ని దాచిపెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, ఆకాన్ అనేటువంటి వాడు కొన్ని వస్తువులు దాచిపెట్టుకున్నాడు. అందుచేత దేవుడు వాళ్ళతో వెళ్ళలేదు. శాపగ్రస్తమైనటువంటి దాన్ని విడిచి పెడితే దేవుడు ఉంటాడు. శాపగ్రస్తమైనటువంటి దాన్ని దాచిపెట్టుకుంటే దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళతో ఉండడు, ఆ ఇంట్లో ఉండడు. కారణము, శాపమన్నా పాపమన్నా దేవునికి అసహ్యం. పాపముని విడిచిపెడితే పాపని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమిస్తే పాపిని త్రోసివేస్తాడు. అందుకనే ఈ వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, కుమారా నీ పాపములు ఏమైనా క్షమింపబడిన అన్నాడు. క్షమింపబడినని ఎప్పుడైతే యేసు ప్రభులు వారు చెప్పారో ఆ మాటను విన్నటువంటి వీళ్ళు దైవ దోషణం చేస్తున్నాడు. ఇతను దేవుడు తప్ప
మరెవరు కూడాను పాపములు క్షమించలేరు కదా, క్షమించటానికి అధికారం లేదు కదా అని చెప్పి వాళ్ళు పిల్లరా యేసు ప్రభువు మీద నేరారోపణ మోపటానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ ఆలోచనను గ్రహించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. మన ఆలోచన దేవుడికి తెలుసా? తెలుసా? మీరు వింటున్నారో లేదో తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. నీవు పుట్టక మునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నాను అంటాడు దేవుడు. అవునా? మనము మన తల్లి కడుపులో పిండముగా రూపొందక మునిపే దేవుడికి మనం తెలుసు. మాటలతో చెప్పటం కాదు, దేవుని వాక్యమే అట్లా చెప్పింది. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం ఈ మాటలో. మొదటి అధ్యాయము 24వ వచనంలో, మొదటి అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నువ్వు పిండముగా అంటే నీ తల్లి కడుపులో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కున్నటువంటి మనందరము కూడా దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయం ఏంటో, మన ఆలోచనలు ఏంటో, మన మనసు ఏంటో దేవునికి తెలుసంటారా తెలియదంటారా? తెలుసు దేవుని బిడ్డలారా. దేవుడు హృదయాంతరం ఎరిగినటువంటి వాడు, నీ హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు స్వామి. అందుకని వాళ్ళ ఆలోచనలు గ్రహించినటువంటి ప్రభువు ఏమన్నాడు తెలుసా దేవుని బిడ్డలారా? ఏది సులభతరము, ఏది సులభతరము, నీ పాపములు క్షమించబడినట్టుయా, లేకపోతే నీ పడకని ఎత్తుకుని పొమ్మనటే? మీరు చెప్పండి, ఏది సులువు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీరందరూ కూడా దీవించబడను గాక అనటం సులువా, లేకపోతే మీ కుటుంబంలో ఆ అద్భుతం జరిగించడం సులువా? ఏది సులభతరం? మాట సులభతరం. కానీ యేసు ప్రభు అన్నాడు, నీ పడకని ఎత్తుకెళ్ళిపో బాబు అన్నాడు. ఎత్తుకెళ్ళిపోయాడా? నలుగురు మోసుకొచ్చినటువంటి పడకను అతడు తన నెత్తి మీద పెట్టుకుని ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా కాదండి? కనుక దేవుడు పిల్లరా తన యందు విశ్వాసముంచే ఎవరినైనా ప్రేమించేటువంటి వాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంకా చివరి మాట ఒకటి చెప్పి ముగిస్తాను. దేవుడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన? ఈనాడు మొదటి పట్టణంలో మీరు చూసి ఉన్నట్లయితే సూసన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటుంది, దైవ భీతి గల వ్యక్తి. యావాకీము యొక్క భార్య, కందగత్తి, భక్తి పరురాలు. పిల్లరా, ఆమెని ఇద్దరు వ్యక్తులు ఆమె యొక్క సౌందర్యంను చూసి ఆమెను పొందాలనేటువంటి కోరికతో పిల్లరా ఆమెకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అన్నటువంటి మాట ఏంటంటే, నేను ఇరుకున పడ్డాను, మీ చేతికి చిక్కితే గనక పాపం చేసిందని అవుతాను, మీ చేతికి చిక్కకపోతే మరణశిక్ష నాకు విధిస్తారు మీరు, అయినా పర్వాలేదు, మరణము నాకు శరణం అనుకుంటాను, నా దేవుని ఎదుట నేను ఏ పాపము కూడా చెయ్యనని తీర్మానం చేసుకుంటాను. మరణశిక్ష విధించేశాను. ఇశ్రాయేలీలందరూ కూడా వెళ్ళి ఆమెని చంపటానికి, యోధా వాళ్ళందరూ కూడా చంపటానికి వెళ్తున్నారు. కానీ ఆమె ఒక చిన్న ప్రార్థన చేసింది. దేవుని బిడ్డలారా, ప్రభువా, నేను పాపం ఎరగిన దానిని, మరణము నాకు సంభవించింది, నన్ను ఏం చేయమంటావయ్యా? నా భర్తకి నా బిడ్డలకి దూరం అయ్యవలసిన పరిస్థితి వచ్చింది, నీతి గలదాని కదా, ఎందుకు నాకు మరణశిక్ష విధించావని చెప్పి ఆమె పిల్లరా గొంతెత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడంటండి. దేవుని స్తోత్రం చెప్పు. ఎవరు ఆలకించారు? ఆమె ప్రార్థన, నీతిమంతురాలు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె ప్రార్థన ఆలకించి ఆమెను రక్షించటానికి ఒక ప్రవక్తను పంపించాడు అక్కడికి. ఆయన పేరు దానియేలు. ఎవరు? దానియేలు. మరణశిక్ష నుంచి ఆమెను రక్షించి దేవుని బిడ్డలారా మరలా తన కుటుంబ సభ్యులతో కలిసి జీవించటానికి దేవుడు కృప చూపించాడండి. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమె నీతి ఆమె కుటుంబాన్ని కాపాడింది, ఆమెని కాపాడింది, ఆమె మరణంలో నుంచి కాపాడింది. కాబట్టి ఈ తపస్కాలంలో మనము చేయవలసినటువంటిది, ఈ తపోక్రియలను ఆచరిస్తున్నటువంటి మనము
మొట్టమొదటిగా మనం ఎతకవలసినటువంటిది దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఎప్పుడైతే దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతామో దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనకి జవాబిస్తాడు. ఇచ్చేటువంటి దేవుడు కనుక ఆయన మనందరిని ప్రేమించే దేవుడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. ఇదిగో సాక్షాత్తు దివ్య ప్రసాదములో ఉన్నటువంటి ప్రభు కనుక ఆయన్ని మనసారా ఆరాధిస్తూ ఈ తపోకాలం అంతా కూడా ఆయనతో స్నేహం చేస్తూ ఆయనలో మనం ఫలించటానికి, ఆయన మన కుటుంబంలో నివాసం ఉండటానికి అందరము కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనలో దాగి ఉంటే వాటన్నిటిని ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయముతో, ప్రభువా నన్ను ప్రేమించు, నీ ప్రేమకు నన్ను పాత్రుని చేయి ప్రభు అని చెప్పి ప్రార్థించుకుందాం. దేవుడు తన కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. అందరూ చప్పట్లు కొట్టి పాడదాం. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్నటువంటి ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడవనన్నటువంటి ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్నటువంటి ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్నటువంటి ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. మరొకసారి పాడదాం. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మనము మరచినా గానీ మనల్ని ఎప్పుడు కూడా మరువనటువంటి దేవుడు. మనం విడిచి వెళ్ళిపోయినా గానీ మనల్ని విడవనటువంటి దేవుడు. మనం పడిపోతుంటే పట్టుకునేటువంటి దేవుడు. తన కృపలో మనల్ని దాచుకున్నటువంటి దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెప్తాం. గట్టిగా చెప్పని కొడుతూ స్తోత్రం యేసయ్యా, నీ యొక్క ప్రేమకు, నీ యొక్క కృపకు వందనాలు యేసయ్యా.
నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, నన్ను దాచుకున్న ప్రేమ. అందరూ కలిసి ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రైజ్ ది లార్డ్, ప్రేమ, యేసయ్య ప్రేమ, హల్లెలూయా, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రైజ్ ది లార్డ్, ప్రేమ, యేసయ్య ప్రేమ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మరొకసారి పాడదాం, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మరొకసారి చివరిసారిగా ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, ప్రేమామయుడ వందనం, ప్రేమామయుడ స్తోత్రం, పాపుల రక్షక వందనం, పాపుల రక్షక స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషం మౌనంగా మన యొక్క అవసరాలు ప్రభువుకు విన్నవించుకుందాం. దయగల సర్వేశ్వర, విశ్వాసంతో ఈ బిడ్డలు విన్నవించేటువంటి విన్నపాలను దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క కోరికలను, మనసులో ఉన్న ప్రతి ఒక్క హృదయ అవసరాన్ని ప్రభువా దీవించి వారి యొక్క విశ్వాసం చొప్పున అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన వాయనము మాకు నేర్చుకుము, మన్నించినట్లు మా అప్పులను మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశించండి, మోకరించండి, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించండి. శిరమును వంచుడి వినయము తోడ, ఈ మాయాద్భుత వరవానికి శిరమును వంచుడి వినయము తోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప భూతమునిదు మాధవ కందము మంచి ప్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమా పాలక జయము జయము రక్షక యేసువు నాకు
పరమ పవిత్ర స్పిరితు శాంతుడు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించండి. ఆమేన్. దయచేసి గమనించండి. మరి దివ్య సప్రసాద ప్రభు వచ్చినప్పుడు 2 రేండ్లుగా క్రమశిక్షణగా ఉండండి. పువ్వులను గురువు మీద జల్లొద్దు. చక్క దివ్య సప్రసాద ప్రభు మీద వేసి ఆశీర్వాదం తీసుకోండి. చక్క 2 లైన్లుగా ఉండండి. అటువైపు ఇటువైపు చక్క 2 లైన్లు. ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ప్రార్థించేద యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేద యేసు రాజా నీకై నిన్నే కీర్తించేదా 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 మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా. అందరూ మోకరించండి. అందరూ మోకరించాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రభుని పాటలే పూజలు వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళయగా భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. చదవబడినటువంటి ఉద్దేశాల కొరకు, అదేవిధంగా ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నటువంటి మీ అందరి కొరకు ఈ యొక్క తలంపులు ఉద్దేశాలను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క చిగురుకోట సంఘాన్ని దేవుడు తన యొక్క కృపావరాలతో ఆత్మతో నింపి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరూ చేతులు జోడించి భక్తితో ఈ దివ్య బలి పూజలో పాల్గొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలము
దేవునికి ఆధ్యాత్మికంగా దగ్గరవ్వాల్సినటువంటి కాలం. మనం చేసేటువంటి పనులను, మనం జీవించేటువంటి జీవిత విధానాన్ని మార్చుకుని ఆధ్యాత్మికంగా బలపడుతూ దేవునికి మరింతగా దగ్గరయ్యేటువంటి కాలం. మనలో మార్పు రావాలి, మన యొక్క జీవిత విధానం మారాలి, మన యొక్క ఆలోచన విధానము మారాలి. మనం చేసేటువంటి పనులు దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి విధంగా ఉండాలి. ఇది బలి పూజలో పాల్గొనబోయే ముందు మన యొక్క ఆత్మలను, మన యొక్క జీవితాన్ని పరిశీలించుకుందాం. దేవునికి మనం దగ్గరగా జీవిస్తూ ఉన్నామా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన తప్పిదాలను, పాపములను ప్రభు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణను, పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ సంవత్సరములో పాస్కా ఎంతకాల ఉపవాస క్రియలు క్రీస్తు పరిపూర్ణ జ్ఞానమును మేము పొందుటకును, దాని ఫలితమున మా జీవితములందు యోగ్య మార్పు కలుగుటకును మాకు ఉపకరించినట్లు మీ కృపను దయచేయండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బబులియనులోని యెహోవాకీయు అను నరుడుండెడివాడు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు మరియు 15వ వచనము నుంచి 19వ వచనం వరకు. దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు మరియు 15వ వచనము నుంచి 19వ వచనం వరకు. బబిలోనియాలో యెహోవాకి అను నరుడుండెడివాడు. అతడు హిల్కియా కుమార్తెనైన సుసన్నాను వివాహమాడిను. ఆమె మిగుల అందగత్తె, దైవ భక్తి గలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమములకు ప్రకారము జీవింపవలనని నేర్పిరి. యెహోవాకీయు చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి పక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు తోటలో ప్రయోగ్యం మాడివారు. వారు యెహోవాకీయు మిగుల గౌరవముతో చూచెడివారు. తగాదాలు కలవారు యెహోవాకీయు ఇంటికి వచ్చేడివారు. అచట ఇద్దరు న్యాయమూర్తులు తీర్పు తీర్చెడివారు. ఆ 7 యూదులు నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బబులోనియాలో దుష్టత్వమున్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపించి ప్రజలనుకున్నారా అని ముందే పలికి ఉండెడు. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సుసన్న భర్త తోటలో ప్రచారాలు చేసిరి. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము
తోటలో సంచరించుట గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొని యుండిరి. ఒక దినమున సుసన్న అలవాటు ప్రకారము ఇద్దరు చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడు అచట ఆ ఇద్దరు న్యాయాధిపతులు తప్ప మరి ఎవ్వరునూ లేరు. వారు దాగుకొని యుండి సుసన్నాను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుట అని చెప్పెను. వారు తోట తలుపులను మూసివేసి సుసన్న కోరిన సామాగ్రిని తెచ్చుటకై పక్కదారి గుండా వెలుపలకు వెళ్ళిరి. ఆ ఇద్దరు పెద్దలు తోటలో దాగి ఉన్నారని వారికి తెలియదు. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగియున్న తాము నుండి వెలుపలకు వచ్చి సుసన్న వద్దకు పరిగెత్తిరి. ఇది ప్రభువాకు. ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదేదో పట్టలేని సంతోషం, ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదేదో పట్టలేని సంతోషం. దేవా నీ వాక్యం నే ధ్యానించు వేళలో, దేవా నీ వాక్యం నే పఠించు వేళలో, సర్వ సృష్టిని సృష్టించి సర్వ పాపములు తొలగించి తండ్రి ప్రేమను అందించినది నీ వాక్యం. సర్వ సృష్టిని సృష్టించి సర్వ పాపములు తొలగించి తండ్రి ప్రేమను అందించినది నీ వాక్యం. ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదేదో పట్టలేని సంతోషం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నీతి యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. నీతి యోహాను గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన ఎద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిది. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణము చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద రాయిసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో రాయిసాగెను. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయేది. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయాను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడ? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చాను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్థితి కలుగునుగాక. ఆశీర్వదించు
ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్లజేయుమా సేవలో ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్లజేయుమా నీ సేవలో వర్ధిల్లజేయుమా నీ చిత్తములో ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్లజేయుమా నీ సేవలో ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్లజేయుమా నీ సేవలో వర్ధిల్లజేయుమా నీ చిత్తములో ఆశీర్వదించు యేసయ్యా ఆత్మీయ కానుక నీ సాక్షిగా నింపుమా నీ ఆత్మతో పంపుమా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా
ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించు మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించగాక. సకల సౌభాగ్యముల దాతయగు సర్వేశ్వర, మేము అర్పించి ఈ బలులకు మా జీవితంలో ఉపదేమగినట్లు కరుణించును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ నెచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రతి సంవత్సరము పాస్కోత్సవమును ఆనందముతో కొనియాడే అవకాశం దయచేయుచున్నావు. ఈ కాలమందు మీ విశ్వాసులు ఆత్మశుద్ధి పొందుచు దానిని ఎదురు చూచుచున్నారు. అందుకై వారు భక్తి కృత్యములను, ధర్మ కార్యములను శ్రద్ధతో ఆచరించుచున్నారు. నూతన జీవమిచ్చు సంస్కారములను తరచుగా స్వీకరించు దైవ ప్రజలకు తగిన పరిపూర్ణ వరప్రసాదములను పొందుచున్నారు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున లేచేవాడు ధన్యుడు. మహోన్నతమున మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను
శిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న నీ బిడ్డలందరినీ, వీరి యొక్క తలంపులు ఉద్దేశాలను దీవించి నీ ప్రేమయందు పరిపూర్ణను చేయండి. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితల్లి మరియ మాతతో, పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో, ఆదునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. మా యుద్ధాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మో శోధన యందు ప్రవేశింపుని యొక్క కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడులను మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. అందరూ మోకరించు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను, మనందరి పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని యొక్క విందుకు పిలబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రేమ జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముపై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. నడిపించుని ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం. ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. రక్షించండి, క్రీస్తుని రక్తమా, నన్ను కడగండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు ఓ చేయండి. మంచి యేసువా, నా ప్రార్థనను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట చిత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను నిన్ను స్తుతించుదునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిన్ను మంచి చేసువా, దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు, శుక్రత ఫలములను
నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాడిని కొట్టుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి చేసువా దేవర వారి యొక్క నా ఆత్మ మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. మా తండ్రి యగు సర్వేశ్వర, మేమిప్పుడు స్వర్గీయ ఆహారం చేసి సంతృప్తి పొంది ఉన్నాము. దీని ద్వారా మా విశ్వాసం అభివృద్ధి చెందుచున్నది, మా ఆశలు పెరుగుచున్నవి, మా యందు దైవ ప్రేమ అధికమగుచున్నది. వాస్తవముగా జీవనదాయక ఆహారమైన మా రక్షకునికై మేము తృష్ణ కలిగి ఉండినట్లును, మీ నోట వచ్చు ప్రతి మాటపై ఆధారపడి వాని ద్వారానే జీవించినట్లును మీ కృపను అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించదా కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.